ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాంతీయ కార్డును వాడుతున్నారంటే అసలు ఆయన ఏ విధంగా మనం పారదర్శకతను చూడొచ్చు. న్యూట్రల్ జర్నలిజం అని చెప్పి విశ్లేషణ చేసినటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక పార్టీకి అమ్ముడు పోయాడు, పోని అనకపోయినా అమ్ముడు పోకపోయినా ఖచ్చితంగా ఏదో మొత్తానికి అయితే బీజేపీ వ్యతిరేకత అయితే ఉంది అందులో. బీజేపీ వ్యతిరేకత, బీజేపీతో కలిసినందుకు జనసేన మీద, తెలుగుదేశం మీద వ్యతిరేకత అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది, అది స్పష్టంగా తెలుస్తుంది. ఆయన విశ్లేషణలు చాలాసార్లు న్యూట్రల్గా ఉంటాయి అనుకుంటాం, కానీ ఒకవైపు కూడా ఉంటాయి, అది చాలామంది గమనించకపోయి ఉండొచ్చు. ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతం అంతా కూడా ఒకలాగే ఉంటుంది, ఎక్కువగా వామపక్ష భావజాలంతో ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ భావజాలానికి దూరం కాకపోయినా జాతీయ భావజాలం కలిగినటువంటి పార్టీలకి మాత్రం ఆయన ఖచ్చితంగా అందడం, వాళ్ళని ప్రశంసించడం. ఒక కాంగ్రెస్ లాంటి పార్టీని, టీఎంసీ లాంటి పార్టీని, ఇలాంటి పార్టీలని బాగా ప్రోత్సహించేటటువంటి నాగేశ్వరరావు గారికి బీజేపీ అంటే విపరీతమైనటువంటి మంట అనేది మనకి ప్రతి విశ్లేషణలో కూడా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిని కూడా మార్చేయాలన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి విశ్లేషణలు చేసినటువంటి వ్యక్తి అమిత్ షా గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా ఊహించుకొని చెప్పాడు? సరే, విశ్లేషణలు అలా చేయడం తప్పేమీ కాదు, కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాం, మ్యాటర్ ఏం చెప్తున్నాం, దాంట్లో ఒక పారదర్శకత ఉండాలి. ఆ పారదర్శకత లేనటువంటి విశ్లేషణలు నాగేశ్వరరావు గారు చేశారు అనడానికి మనం ఆయన యొక్క విశ్లేషణను చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పేశాడు. నాగేశ్వరరావుకి గట్టిగా ఇచ్చేశాడు, మిగతా వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేశాడు, ఎంత చెప్పాలో అంత చెప్పేశాడు. అలాగని నాగేశ్వరరావు జోలికి వెళ్ళకండి, అరెస్ట్ చేయకండి, అనవసరంగా దాని గురించి పెద్ద రాద్ధాంతం చేయకండి, ఎవరిని హీరోని చేయాల్సిన అవసరం లేదన్న విధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేశాడు. ఈయన కూడా తప్పు అయిపోయింది, క్షమించండి అన్నాడు. అలాగే అంతకుముందు నేను భయపడుతున్నాను, నాకు భద్రత పెంచండి, నాకు భద్రత ఇవ్వండి అని కూడా డిఎస్పీని కలిసి మాట్లాడినటువంటి సందర్భం కూడా. కానీ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ జర్నలిస్టులందరూ ఆయనకి సంఘీభావం తెలిపినప్పుడు మళ్ళీ రెచ్చిపోయాడు. అంటే తెలంగాణ కార్డు వాడుతున్నారు వీళ్ళందరూ. చంద్రబాబు నాయుడు కనుక అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇంటిని, పవన్ కళ్యాణ్ ఇంటిని మేము ముట్టడిస్తామని అటు కల్వకుంట్ల కవిత లాంటి వారు మాట్లాడడం, అలాగే సీనియర్ జర్నలిస్టు యాదగిరి గారు కూడా ఓరే పోరా ఎవడరా నువ్వు మాట్లాడడానికి, నువ్వెవడవరా, ఇలాంటి మాటలు మరి మనల్ని ఏం సూచిస్తుంది, మనం ఏం ఫాలో అవ్వాలి? ఇన్ని సంవత్సరాలు మీరు ఏం సంపాదించారు? పైగా ప్రాంతీయ కార్డు వాడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొట్టుకుంటాం? అవి కొట్టుకొని రాజకీయాలుగా విడిపోయాం, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మీరు నిజంగా ప్రాంతీయ దీన్నే తీసుకురావాలనుకున్నప్పుడు అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు జాతీయ భావజాలానికి చెందినటువంటి వారే అయితే మన దేశం అంతా ఒకటైనప్పుడు ఏ రాష్ట్రం గురించి అయినా మాట్లాడుకోవచ్చు అనే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ఏ హక్కు అయితే మీకు ఉంటుందో మీరు అదే విధంగా మాట్లాడాలి. జర్నలిస్టులు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అందరూ ప్రాంతీయ కార్డుని ఎలా వాడతారు? మళ్ళీ మీరు రెచ్చగొట్టడానికే. ఇప్పుడు కవిత మధ్యలోకి దూరిపోయి నేనున్నానని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్లే ఈవిడ కూడా అధికారంలోకి రావడానికి చూస్తుంది. అలాంటి వారి రాజకీయ నాయకుల మాయలో పడిపోకండి. అప్పుడు మీరు దేశ జాతీయ భావజాలానికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళ ఈ విధంగా ఈయన ప్రవర్తన ఉంటుందా అని మొన్న పవన్ కళ్యాణ్ గురించి, అమిత్ షా గురించి మాట్లాడినప్పుడే ఆయనకి సగం పరువు పోయింది, ఆయన మీద సగం గౌరవం పోయింది చాలామందికి. సో ఇలాంటప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మొన్న క్షమాపణలు చెప్పేసిన తర్వాత అక్కడతో ముగింపు చేసేయాలి. మళ్ళీ జర్నలిస్టులందరూ తనకు సంఘీభావం తెలిపారని మళ్ళీ మాట్లాడుతుంటే అది ఆయన పోయి ఆయన తవ్వుకున్నట్లే లెక్క. న్యూట్రల్గా ఎలాగో ఆయన లేరు, న్యూట్రల్గా ఉన్నారని చాలామంది అంటారు, కానీ ఆయన విశ్లేషణలు 170% వ్యతిరేకతగానే ఉంటాయి బీజేపీ పరిపాలనకి. న్యూట్రల్గా ఎక్కడ ఉంటాయి? ఎప్పుడో అప్పుడప్పుడు కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉంటాడు కోపానికి. కాంగ్రెస్ అంటే చాలా రాష్ట్రాల్లో ఓడిపోతుండడం ఆయనకి బాధ, బీజేపీ గెలుస్తుండడం ఒక బాధ, అంతే తప్ప కాంగ్రెస్ మీద కోపంతో ఏం కాదు. అంటే కాంగ్రెస్ అంటే అసహ్యం కాదు, కోపం. పరిపాలనా పరంగా మీరు అలాంటి వాళ్ళని ఎంత సపోర్ట్ చేసినా కూడా మీరు గెలవకపోతే ఎట్లా అనే ఒక బాధ, కోపం తప్ప అసహ్యం కాదు. ఆయనకి పార్టీ అంటే చాలా ఇష్టం. అయితే చాలామంది అంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు న్యూట్రల్గా ఉంటారు, ఏ పార్టీకి కొమ్ము కాయరని. ఇప్పుడు తెలిసిపోయిందిగా ఆయన ఏ పార్టీకి కొమ్ము కాస్తాడు.